నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు కార్యక్రమం. ఈరోజు రైతుల యొక్క సందేహాల కోసం లేకుంటే వారికి సంబంధించిన వివరాల కోసం మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్ 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి డాక్టర్ జి పద్మజ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అసలు పంటల యొక్క సాగు ఎలా జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకు దిగుబడి కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, రైతులు చేయాల్సినటువంటి ఇప్పుడు పనులేంటి, దానికి సంబంధించి మాట్లాడదాం మేడం గారితో. నమస్తే మేడం. నమస్తే అండి. ఒకప్పుడు ఒక ఎకరంలోనే బస్తాలు పండించేటటువంటి రైతులు ఈరోజు ఒక ఎకరంలో 1-2 బస్తాలు అలా తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సాగు విధానంలో మార్పు వచ్చిందా, లేకుంటే రైతు ఆలోచన విధానాల్లో మార్పు జరిగిందా, లేకుంటే వాతావరణ పరిస్థితుల్లో మార్పు జరిగిందా, ఎందుకు దిగుబడి ఈ మధ్య కాలంలో తగ్గుతుంది? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఒకసారి మనం మన తాతల కాలానికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక ఎకరాలో నుంచి పంట దిగుబడిని మనం అంటే పాత కాలంలో చూసుకున్నట్లయితే అప్పుడు మనకి ఏంటంటే మామూలుగా ఈ హైబ్రిడ్స్ వంగడాలు ఇలాంటివి ఏమీ లేవు. మామూలుగా మనకు లోకల్గా అందుబాటులో ఉన్నటువంటి విత్తనాలనే వేసుకుని మామూలుగా పంట పండించుకోవడం జరిగేది. దానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఓన్లీ సేంద్రియ ఎరువులు మాత్రమే వేసేవాడు మన తాతలు ముత్తాతలు. అప్పుడు ఏంటంటే పంట దిగుబడి అనేది మనకు ఆశించినంతగా ఎప్పుడు రాలేదు. అంటే మన పాపులేషన్ తగ్గట్టుగా అంటే మనకు సరిపడేటువంటి మన ఫుడ్ గ్రెయిన్స్ని మనం పండించుకోలేకపోయాము. సో దాని తర్వాత ఏం జరిగిందంటే ఈ పంట దిగుబడిని ఎలా పెంచాలి అనేటువంటి ఆలోచన అందరిలో కలిగింది. కాబట్టి ఏం చేశారంటే కొత్త రకాలు వంగడాలు వచ్చాయి. దాంతోపాటు మనం హరిత విప్లవం అనేటువంటి పదాన్ని విన్నాము. అంటే ఈ హరిత విప్లవం అంటే ఏంటంటే అప్పుడు అంటే రసాయన ఎరువులని మనం వేయడం అనేది అప్పుడు జరిగింది అనమాట, ఫస్ట్ టైం. అంటే నైట్రోజన్ ఫస్ట్ నత్రజని వేయడం అనేది రసాయన ఎరువుల రూపంలో జరిగింది హరిత విప్లవంలోనే. ఓకే. సో దీంతో ఏమైందంటే అప్పుడు మనం సేంద్రియ ఎరువులతో పాటు కొంత మోతాదుని రసాయన రూపంలో ముఖ్యంగా నత్రజని ఫస్ట్ అందించడం జరిగింది. తర్వాత కాలక్రమేణా ఏంటంటే భాస్వరం వచ్చింది, రసాయన ఎరువు, తర్వాత పొటాషియం వచ్చింది. తర్వాత అలా అన్ని ఒక క్రమేణా తీసుకున్నట్లయితే అన్ని రసాయన ఎరువులు ఒకదాని తర్వాత ఒకటి మనకు మార్కెట్లోకి రావడం జరిగింది. వీటన్నిటిని కూడా మనము వేసుకుంటూ పోయాం. మంచిదే, ఒక లక్షణం వరకు మంచిదే. ఏంటంటే మనకు ఎట్లా దిగుబడిని పెంచుకోవాలి అనేటువంటి క్రమంలో మనం అదే పొలంలో మనం ఫస్ట్ సేంద్రియ ఎరువులు వేసుకున్నాము. తర్వాత సేంద్రియ ఎరువులతో పాటుగా కొన్ని రసాయన ఎరువులను వేసుకుంటూ పోయాము. తర్వాత ఏం జరిగినది రైతులకు తెలుసు, మనకు తెలుసు. కొంత కాలక్రమేణా ఏం చేశారంటే సేంద్రియ ఎరువుల్ని వేయడం తగ్గించేసి రసాయన ఎరువులు మాత్రమే వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది జరిగిందనమాట. క్రమేణా జరిగేటువంటి ముఖ్యమైనటువంటి మార్పుల్లో ఇదొకటి. ఇక్కడ మనం ఒక మన ఎగ్జాంపుల్ లాంటిది ఒకటి అంటే రైతులకి ఇంట్రెస్ట్ కలిగించాలని చెప్తున్నాను. ఇది మనకి ఏదైనా బాగాలేదో అనుకుందాం మనం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మనకు ఏదో ఒక మెడిసిన్ ఇస్తారు. అంటే మనకు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని బట్టి మనకు ఉన్నటువంటి డిసీజ్ని బట్టి మనకు ఒక మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ వేసుకోవడం అనేది అప్పటికి మంచిదే, నేను కాదనట్లేదు. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయిగా ఏదో ఒకటి అని వాళ్ళ డాక్టర్ ఏం చేస్తారు, మనకి ఇచ్చేవాళ్ళు యాంటీబయాటిక్ ఇచ్చారంటే కంపల్సరీగా ఏదో ఒక టానిక్ ఇస్తాడు, లేదా బి కాంప్లెక్స్ ఒక మెడిసిన్ ఇస్తాడు, లేదా ఇంకొకటి ఏదో ఇస్తాడు. ఇవన్నీ ఏంటంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్కి ఇంపాక్ట్ లేకుండా ఉండడం కోసం, ఆ మెడిసిన్ యొక్క ఇంపాక్ట్ లేకుండా ఉండడం కోసం అని వీటన్నిటిని మనం వాడుకుంటూ దాంతోపాటు ఒక మంచి మెడిసిన్ లాంటిది అనమాట, టానికో లేకపోతే ఏదో ఇవన్నీ ఇస్తున్నాడు. మరి ఈ పాయింట్ని మనం రైతు ఎందుకు మర్చిపోయాడు ఇక్కడ? ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఒక భూమిలో మనం ఏంటంటే సేంద్రియ ఎరువు అనేది ఒక టానిక్ లాంటిది. ఆ సేంద్రియ ఎరువుని మర్చిపోయి రసాయన ఎరువు అనే దాన్ని మాత్రమే పట్టుకుని మనం వేసుకుంటూ వెళ్ళిపోవడం మూలంగా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటున్నాయి? భూమిలో ఉంటున్నాయి. భూమి ద్వారా ఎక్కడికి వస్తున్నాయి? ఒక పంట మీద పడుతున్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే మన పంట దిగుబడి మరి తగ్గకుండా ఎలా పెరుగుతుంది ప్రపోర్షనేట్లీ. అంటే అదే ఒక ఎకరాలో పాత పద్ధతిలో చేసినప్పుడు చాలా తక్కువ దిగుబడి వచ్చేది, కాదనట్లేదు. కానీ కొంతకాలానికి ఏంటంటే వీళ్ళకి బహుశా ఈ సేంద్రియ ఎరువులని రసాయన ఎరువులని అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ మనం సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటాము, అలా చేసినట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈరోజు. కానీ అలా కాకుండా ఏం చేశారంటే సేంద్రియ ఎరువులని వదిలేశారు, అందుబాటులో లేవనో లేకపోతే పశువులు అసలు మొత్తం మనం గ్రామాలకు పశువులే లేవు, అవును. అంటే ఇక్కడ పశువులు లేవు కాబట్టి మేము పశువుల పండ అవన్నీ వేయలేకపోతున్నామని వాళ్ళు అనొచ్చు. కానీ ఈ సేంద్రియ పద్ధతుల్లో అనేదానికి ఒక పశువుల ఎరువు మాత్రమే కాదు, మనం వర్మి కంపోస్ట్ చేసుకోవచ్చు.
తర్వాత ఏమో మనం పంట తీసేసిన తర్వాత పంట మిగులని తగలబెట్టకూడదండి, దాన్ని మనం రీసైకిల్ చేసుకోవాలి, అంటే కాల్చకుండా భూమిలోనే కలయదొరడాన్ని రీసైక్లింగ్ అంటారు. ఇలాంటి పద్ధతులు. అట్లాగే మనం ఏంటంటే పచ్చి రొట్టె ఎరువులు అంటాము, గ్రీన్ మెన్యూరింగ్స్ అంటాము, అంటే అలాంటి విత్తనాలు కూడా మన భూమిలో చల్లుకోవడము, ఇలాంటివన్నీ కూడా సేంద్రియ పద్ధతుల కిందకే వస్తాయి. సో ఇలాంటి పద్ధతులన్నీ కూడా అనేక కారణాల వలన చాలా మంది చేయడం లేదు. చేయకపోగా మళ్ళీ బయట నుంచి మనం ఏమి యాడ్ చేయకపోగా సేంద్రియ ఎరువుల్ని, రసాయన ఎరువుల్ని మాత్రమే వేసుకుంటూ వెళ్ళడం మూలంగా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ భూమి మీద, అంటే భూమి యొక్క ఆరోగ్యం అనేది క్షీణించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టే మేడం, చాలా మంది వరి పంట కోతలు అయిపోయిన తర్వాత ఎండిన గడ్డి మిగిలిన దాన్ని మంట పెట్టేస్తుంటారు అందరూ, చాలా మంది చూసాను. దానివల్ల భూమికి ఏమైనా నష్టం జరిగే అవకాశం? నష్టం జరుగుతుందండి. అంటే కాలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా కలుషితమై గాల్లో కలుస్తుంది కదా, అంటే మన గ్లోబల్ వార్మింగ్కి ఇండైరెక్ట్గా మనం కూడా యాడ్ చేస్తున్నట్టే కదా. అంటే కాలబడ్డం అనేది అదొకటి. రెండోది ఏంటంటే ఆ మిగుళ్ళలో ఉన్నటువంటి ఏదైనటువంటి ఆర్గానిక్ మ్యాటర్ని మనం తిరిగి భూమిలో కలపాలి అంటే కొంచెం ఒక సన్నగా ఒక నీళ్లు పెట్టి తర్వాత కలయి దున్నేసినట్టయితే భూమిలోనే కలిసిపోతుంది కదా, వాటిని మనం తీసి తగలబెట్టాల్సిన అవసరం లేదు అని దున్నేసినప్పుడు భూమిలో కలిసిపోతే సరిపోతుంది అనమాట. ఇలాంటి పద్ధతిని మనం ఎందుకంటే ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది కాబట్టి రైతులు ఇంకా అది కూడా అవసరం లేదని ఊరికి కట్ చేసేసుకుని మిగతా దాన్ని వదిలేసిన దాన్ని గురించి మాట్లాడలేదు, కానీ దాన్ని కలయి దున్నడం అనేది మంచి పద్ధతి అనమాట. అంటే ఇప్పుడు భూమికి కూడా ఇబ్బంది అవుతుందంటే కాల్చినప్పుడు, ఎందుకంటే మట్టి కూడా కాలిపోతుంది కదా. కాలడం అనేది పాయింట్ కాదు, ఆ కాల్చడం వల్ల వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో అదంతా కూడా మనం గాలిలో కలిసి పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది ఇండైరెక్ట్గా. మనం ఢిల్లీలో అక్కడంతా చూసాం కదండి, ఇప్పుడు అదే ఇష్యూ అనమాట. కాల్చడం అనే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది, ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనం చేసుకునేదే కాబట్టి అలా కాల్చకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు రసాయన ద్వారా వచ్చేటువంటి పంటలన్నిటి కూడా మేడం, దినుసులు కానీ ధాన్యాలు కానీ వీటన్నిటిలో కూడా అంత స్ట్రెంత్ ఉండట్లేదు గతంతో పోలిస్తే అనేటువంటి మాట కూడా వస్తుంది. నిజంగానే ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందా ఇప్పుడు దీనివల్ల? ఉంటుంది, ఎందుకంటే ఇది మనం కలుషితమైనటువంటి గాలి, కలుషితమైనటువంటి ఆహారము, కలుషితమైనటువంటి నేల, దాంట్లోంచి వచ్చేటువంటి పంటలు, ఈ సైకిల్ కనుక తీసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా అసలు తినలేము, గాలి పీల్చలేము, జీవించలేము. మూడు కూడా భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. అన్నీ కూడా మన చేతులారా మనం చేసుకునేటువంటి పనులే. కానీ కొంతవరకు దీన్ని తగ్గించడానికి మనిషిగా అంటే మన వంతు కర్తవ్యాన్ని మనం కొంతవరకు చేసుకోవాల్సిందే. అదేంటంటేనేమో మనం ఈ క్రిమిసంహారక మందుల్ని, తర్వాత ఏమో ఈ రసాయన ఎరువుల వాడకాన్ని పంట మీద వెయ్యొద్దు అని చెప్పం, కానీ అనవసరంగా అంటే ఇష్టం వచ్చినట్టుగా వేయడం అనేది తగ్గించాలి. ఫస్ట్ పాయింట్, ఎంత కావాలో అంత మోతాదుల్లోనే వేసుకోవాలి. దాంతోపాటుగా నేను చెప్పాను కదండి ఇందాక, సేంద్రియ ఎరువుల్ని కంపల్సరీగా సంవత్సరంలో ఏదో ఒక సీజన్లో, కనీసం ఖరీఫా రబీ అని కాదు, సంవత్సరంలో ప్రతి సంవత్సరం మన పొలంలో ఈ సేంద్రియ ఎరువుల్ని చేర్చాలి అనేటువంటి కాన్సెప్ట్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా చేయడం మూలంగా ఏమవుతుందంటే పంట దిగుబడి పాత దానికన్నా కూడా మనం ఎప్పుడైతే రసాయన ఎరువులని వేసుకుంటూ వచ్చామో అప్పుడు భూమి ఏంటంటే ఏమీ లేని దగ్గర రసాయన ఎరువు వేసినప్పుడు ఆటోమేటిక్లీ మన గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే స్ట్రైట్గా వెళ్ళిపోయి చాలా మనకి దిగుబడి పెరుగుతుంది. అంటే 30 బస్తాలు ఒక ఎకరాకు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఒక 100 కేజీల యూరియా 2 బస్తాల 3 బస్తాల వేసే దగ్గర మరి 10 బస్తాలు వేస్తే అంటే 30 కాస్త మనకు 90 బస్తాలు అయితే కాదు కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే డబుల్ ఇన్కమ్ అయితే మాత్రం పెరుగు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వలన ఏమవుతుందంటే భూమిలో కూడాను మనకు కావాల్సినటువంటి దిగుబడి అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదండి. అంటే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి సూక్ష్మజీవులు చాలా ఉంటాయి, వానపాములు ఉంటాయి, ఇవన్నీ కూడా రైతుకి నేస్తాలు. వీటన్నిటిని కూడా మనం వేసేటువంటి ఈ కలుషితమైనటువంటి పదార్థాలన్నీ పాయిజనస్ మెటీరియల్సే కదా, అవన్నీ ఏం వేసినా కూడా అన్ని భూమిలోకే చేరతాయి. భూమిలో చేరినప్పుడు వాటి యొక్క సంతతి కూడా క్రమేణా క్షీణిస్తూ వస్తుంది లోపల భూమిలో. అంటే భూమికి కావాల్సినటువంటి మంచి లక్షణాలు అంటే కెమికల్ ఒక రసాయన పదార్థం అయినప్పటికీ ఏదైనప్పటికీ కూడాను మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు అంతా భూమిలోకే చేరుతుంది, భూగర్భ జలాల్లోకి వెళ్తుంది. కాబట్టి ఈ సైకిల్లో ఏమవుతుందంటే మనం అన్ని కలుషితం అయిపోతున్నాయి. దీనివల్ల ఏమంటే భూమి కూడా తర్వాత సపోర్ట్ చేయలేకపోతా ఉంది నెక్స్ట్ క్రాప్కి. మనం అనుకున్నంత ఆశించినంతగా మనకు దిగుబడి రాకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇదే. అంటే బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ అప్లికేషన్స్, బ్యాలెన్స్డ్ మనం పెస్టిసైడ్ అప్లికేషన్స్, ఇలాంటివి ఎంత కావాలో అంత మోతాదుల్లోనే ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే వేసుకోవడం అనేది కనుక చేసుకున్నట్లయితే వీని యొక్క ప్రభావాన్ని మనం కొంతవరకు తగ్గించడానికి వీలుగలుగుతుంది. ఇప్పుడున్న వ్యవసాయ పద్ధతిలో ప్రధానంగా మారాల్సినటువంటి మార్పులు ఏంటి మేడం? అదేవిధంగా దిగుబడి పెరగడానికి రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? దిగుబడి పెరగడానికి రైతులు తీసుకోవాల్సినటువంటి ముఖ్య ఏంటంటే వాళ్ళు ఫస్ట్ కనీసం వాళ్ళ భూమిలో భూసార పరీక్ష చేయించాలండి, అది కంపల్సరీ.
రెండోది వచ్చేసేసి ఏ పంటని ఏ పొలంలో వేసుకోవాలనేది తెలుసుకొని దాన్నే వేసుకున్నట్లయితే మరీ అంత మనకు ఎక్కువ దిగుబడి తగ్గకుండా కనీసం మనం ఆశించినట్లుగా వస్తుంది. ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా ఇప్పుడు వరుసగా వస్తాయన్నమాట. ఎందుకంటే పంట మార్పిడి చేసుకోవడం మూలంగా ఏంటంటే భూమిని మనం కొంతవరకు కాపాడడానికి, ఇందాక డిసీజెస్ అండ్ పెస్ట్ ఎఫెక్ట్ కూడా తగ్గించడానికి ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి పంట మార్పిడి అనేది కూడా మళ్ళీ తీసుకురావాలి. అట్లాగే ఏదైనా ఎరువు వేయాలి అంటే లెక్కగట్టి వేయాలి. ఎన్ని బస్తాలు వేయాలి అనేది మనం తెలుసుకుని దాని ప్రకారమే వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే వేస్ట్ అనేది కాదు. మనం అందరూ కూడా డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనే వర్డ్ చాలా వాడుతూ ఉంటారు. ఇన్కమ్ అనేది ఎప్పుడు పెరుగుతుందండి అంటే మనం ఖర్చుని తగ్గించి ఎంత కావాలో అంత మోతాదుల్లోనే మనం ఏదైనా కొనుక్కుని వాడుకున్నట్లయితే మనం ఖర్చు తగ్గించినప్పుడు మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని మనం లెక్కగట్టినప్పుడు దాన్నే డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అంటాం. కానీ అది ఈ ఖర్చుని పెంచేసేసి ఇన్కమ్ పెరిగినా కూడా రెండు లెక్క కట్టినప్పుడు వాళ్ళకి ఏం మిగలదు రైతులకి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని కంపల్సరీగా ముందుకు వెళ్తే సుస్థిర వ్యవసాయానికి, అదే భావితరాల వారికి మన నేలని మన జాగ్రత్తగా అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మన పైనే ఉంది అనేది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ సాగు విధానాలు, దాంట్లో దిగుబడి వస్తున్నటువంటి తీరు, రైతులు ఉపయోగిస్తున్నటువంటి ఒక కెమికల్ రసాయనాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు. సేంద్రియంతో పాటుగా కొంత కెమికల్ యూజ్ చేస్తే బెటర్ దిగుమతి కానీ లేకుంటే పంటకు భూమికి లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా మేడం చెప్తున్నారు. సో మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. మరలా మేడం వచ్చినప్పుడు మీ యొక్క ప్రశ్నలను మేడంని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం.